మంచిర్యాల జిల్లా మంథమర్రి కేకేపై విజిలెన్స్ శాఖ విచారణతో ఆగ్రహానికి గురైన కాంట్రాక్టర్ క్యాంటీన్ మూసివేయడంతో కార్మికులు ఆకలికి అలమటిస్తున్నారు. విచారణ సంస్థతో ఇబ్బంది ఉంటే అక్కడే చూసుకోవాలని, కార్మికుల ఆకలి తీర్చేందుకు ఉన్న ఒక క్యాంటీన్ మూసివేయడం ఎంతవరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు కేకే5 గని మీద క్యాంటీన్ లో పనిచేస్తున్న ఒక బదిలీ వర్కర్ ని ఈ విజిలెన్స్ శాఖ వేధింపులకు గురి చేసి ఎంక్వైరీల పేరుతో భయభ్రాంతులకు గురి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ క్యాంటీన్ లో పనిచేసేటువంటి కుక్కును ఇక్కడ ఉండేటువంటి సూపర్వైజర్ కేటాయించకపోవడం వల్ల క్యాంటీన్ బంద్ చేసి బాయిలోకి వెళ్లి ప్రొడక్షన్ చేయాల్సినటువంటి కార్మికులు అందరూ కూడా ఇక్కడ బైఠాయించి ఈ ప్రొడక్షన్ ని యాంపర్ చేసి మరి మా క్యాంటీన్ నడపాలంటే ఏం చేయాలి, క్యాంటీన్ తెరిపిస్తారా లేదా అని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తే ఇక్కడ ఉండేటువంటి మేనేజర్ గారు క్యాంటీన్ నడిపిస్తానంటున్నాడు. ఎట్లా నడిపిస్తారు సార్? మరి ఏంటంటే ఆయన సరి అయినటువంటి హామీ ఇవ్వలేకపోతే ఇవాళ SO2 GM గారు వచ్చి నేను క్యాంటీన్ నడపడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం వల్ల ఇవాళ కార్మికులు మళ్లీ విధులకు హాజరైనరు. కానీ విజిలెన్స్ శాఖను మనం ఎందుకు పెట్టుకున్నామంటే విజిలెన్స్ శాఖ ఎక్కడైనా అవినీతి జరిగినప్పుడు దాన్ని రహస్యంగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్టుని ఆ యాజమాన్యం వాళ్ళ బాస్ ఎవరైతే ఉంటారో DGMకి సబ్మిట్ చేయటం వరకే పరిమితం కావాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఏదో పెద్ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయినట్టు పోలీసు వ్యవస్థ నుంచి ఏదో CID లాగా వచ్చి ఇక్కడ కార్మికుల్ని భయభ్రాంతులకు చేసేటువంటి చర్యలకు పాల్పడడం వల్లనే ఇవాళ KK5లో ఆ ప్రొడక్షన్ ఆంపర్ అయింది. మరి ఈ ప్రొడక్షన్ ఆంపర్ చేసడానికి కాదు మిమ్మల్ని పెట్టింది, ప్రొడక్షన్ నడుస్తూ మరి సింగరేణిలో అవినీతిని కొంతలో కొంత అయినా అరికడతారని చెప్పేసి ఈ యొక్క యాజమాన్యం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటే ఇది. మేనేజర్ గారికి కూడా నోటీసులు లేకుండా ఇక్కడ ఎంక్వైరీలు చేసేటువంటి అవసరం ఏమొచ్చింది? నిజంగా వాళ్ళంతా అంతర్జాతీయ నేరస్తులైతే ఇక్కడ చాలా పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, చాలా ఎంక్వైరీస్ ఉంటాయి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు చేయాల్సిన డ్యూటీ అతను ఏమన్నా మిస్యూజ్ చేసిందా, కంపెనీ ఏమన్నా నష్టపరిచిందా, అతను ఏమన్నా దొంగతనానికి పాల్పడిందా, అవన్నీ ఏమీ చెప్పకుండా కార్మికులను వేధించి రహస్య ప్రదేశాలకు తీసుకుపోయి ఎంక్వైరీల పేరు మీద వేధించటాన్ని HMS తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికైనా మీ యొక్క డిపార్ట్మెంట్ పరిధిని దాటి మీరు వ్యవహరించినటువంటి తీరుని HMS తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా మీరు కంపెనీలో కార్మికులను వేధించడానికి కేటాయించేటువంటి సమయాన్ని కంపెనీలో జరుగుతున్న దుబారాన్ని అరికట్టడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి విజిలెన్స్ శాఖకి HMS పరంగా మేము తెలియజేస్తున్నాం.